మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ షాట్లో తత్వమసి అంటే ఏమిటో తెలుసుకుందాం. తత్వమసి అనేది ఉపనిషత్తులలో ఉన్న అత్యంత గొప్ప మహాకావ్యాలలో ఒకటి. ఇది ఆత్మజ్ఞానం, బ్రహ్మతత్వం, ఐక్యత గురించి చెబుతుంది. తత్వమసి అర్థం తత్ త్వం అసి అనేది సంస్కృత వాక్యం. దీని అర్థం ఏమిటంటే అది నువ్వే లేదా నీవే ఆ పరమతత్వం. ఎక్కడుంది? ఈ మహావాక్యం చాందోగ్య ఉపనిషత్తు 6వ అధ్యాయంలో ఉంది. ఇది ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతుకు చెప్పిన బోధ. తత్వమసి ఆధ్యాత్మిక అర్థం. ఒకటి జీవాత్మ, పరమాత్మ ఐక్యం. తత్వమసి అంటే మనలోని జీవాత్మ అంటే వ్యక్తిగత ఆత్మ మరియు పరమాత్మ సర్వవ్యాప్త చైతన్యము ఒకటేనని సూచిస్తుంది. అంటే నీలో ఉన్న దైవ చైతన్యం అదే బ్రహ్మం. 2 దైవాన్ని బయట కాకుండా లోపల చూడమని బోధ. మనం ఎప్పుడు దేవుడు వేరు అని భావిస్తాము, కానీ తత్వమసి చెబుతుంది దైవం నీ అంతరంగంలోనే ఉంది, నువ్వే దైవ స్వరూపుడివి. అహంభావం తొలగించే జ్ఞానం. నేను చిన్నవాణ్ణి, నేను బలహీనుణ్ణి అనే భావనను తొలగిస్తుంది. తత్వమసి భావనలో ఉండేవాడు అహంకార రహితుడు, జ్ఞానవంతుడు, శాంతుడు అవుతాడు. తత్వమసి జీవన పాఠం. అంశం మనలో దైవం ఉంది, మన చర్యలతో దైవాన్ని చూపాలి. సమానత్వం. ప్రతి జీవిలో దైవత్వం ఉందని గౌరవించాలి. ఆత్మజ్ఞానం, మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. భయం రాహిత్యం. మనం బ్రహ్మరూపమని గ్రహించడం ద్వారా భయం పోతుంది. తత్వమసి సారాంశం నువ్వే ఆ సత్యం, నువ్వే ఆ దైవం, నువ్వే ఆ బ్రహ్మం. ఇది అద్వైత తత్వం. శ్రీ ఆదిశంకరాచార్య బోధలో ప్రధానమైన భావం. తత్వమసి గురించి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదండి. ఇది తెలిస్తే మన మీద మనకి భక్తి, ప్రేమ, అభిమానము, గౌరవం మెండుగా పెరుగుతాయని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.